నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను సంగీత సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలు మారిపోయాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ ను ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది దీంతో గులాబీ పార్టీ జాగ్రత్త పడుతోంది ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం పూర్తయింది స్పీకర్ ఎన్నిక జరిగింది తొలి కేబినెట్ లో భేటీ కూడా జరిగింది అధికార కూటమికి 164 సీట్లు రాగా విపక్ష వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఈ క్రమంలో జగన్ అసెంబ్లీకి వస్తారా వచ్చినా తట్టుకుని నిలబడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ అధినేత జగన్ బెంగళూరు వెళ్ళింది ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో చర్చలు అని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా ఓడించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించిన మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి అటు నుండి అటే బెంగళూరు వెళ్లారు 3 రోజులు నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై మేధోమథనం చేసిన జగన్ ప్రస్తుత పరిస్థితిలో కూటమిని ఎదుర్కొనేందుకు పార్టీ విలీన ప్రతిపాదికను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఏపీలో ఉనికే లేని కాంగ్రెస్ తో వైసీపీని విలీనం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ మేరకు తన ప్రతిపాదికను కర్ణాటక పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది తన చెల్లెలు షర్మిలను తప్పిస్తే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో ఎంతమంది పార్టీలో ఉంటారు అనేది తెలియని పరిస్థితి ఈ క్రమంలో పార్టీని తల్లి కాంగ్రెస్ లో విలీనం చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ మేరకు తన ప్రతిపాదికను డీకే శివకుమార్ ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది